వాషింగ్ పౌడర్ తయారు చేసే ఇండస్ట్రీ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ స్వాగతం. యూట్యూబ్లో వాషింగ్ పౌడర్ తయారు చేయడం మీద కొన్ని వందల వీడియోలు ఉన్నాయండి. అందులో కొన్ని వందల ఫార్ములాస్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ చూసి ఆ ఫార్ములాని కాపీ కొట్టి ఆ వాషింగ్ పౌడర్ సరిగ్గా పనిచేయక వ్యాపారంలో లాస్ వచ్చే బదులు మనమే సొంతంగా ఒక ఫార్ములా ఎందుకు తయారు చేసుకోకూడదు? మనకంటూ ఒక సొంత ఫార్ములా ఉండాలి కదండి, మన సొంత వ్యాపారం కాబట్టి మనకే ఒక సొంత ఫార్ములా మనం ఎందుకు తయారు చేసుకోకూడదు అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలాగా బిజినెస్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరితో ఇది షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మనం లో క్వాలిటీ లేదా లో కాస్ట్ వాషింగ్ పౌడర్ ఫార్ములా ఎలాగ మనం తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో మనం వాడే కెమికల్స్ గురించి తెలుసుకోవాలండి. అప్పుడే మన క్వాలిటీ కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా క్లీనింగ్ ఏజెంట్, ఇది మురికిపోతుందండి, దీనికోసం ల్యాప్స్ అనేది వాడాలి. దీనికి మన ఫార్ములా 5 to 30%. ఈ పర్సంటేజ్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీరు తయారు చేసే వాషింగ్ పౌడర్ యొక్క క్వాలిటీని బట్టి లో క్వాలిటీ అయితే తక్కువ తీసుకోండి, హై క్వాలిటీ అయితే ఎక్కువ తీసుకోండి, మీడియం క్వాలిటీ అయితే మధ్యస్థంగా తీసుకోండి. అందుకే నేను ఈ పర్సంటేజ్ రేంజ్ ఇచ్చాను. సో ల్యాప్స్ ఆఫ్ 5 to 30%. వాటర్ సాఫ్ట్నర్, ఇది ల్యాప్స్ యొక్క క్లీనింగ్ పవర్ని పెంచుతుందండి. దీన్నే వాటర్ సాఫ్ట్నర్ అంటారు. ఒకవేళ ఇది కనుక నీరు కనుక మంచినీరు కాకపోతే ఆ నీరుని కూడా కొంచెం క్లీన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికోసం ముఖ్యంగా మనం సోడా యాష్, దీన్ని వాషింగ్ సోడా అంటారు, దీన్ని వాడతాము. దీన్ని 10 to 50% వరకు వాడవచ్చు. నెక్స్ట్ నురగ రావడం కోసం SLES, ఇది పౌడర్ రూపంలోనూ లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది. మనం తయారు చేసేది వాషింగ్ పౌడర్ కాబట్టి SLES పౌడర్ తీసుకోండి. దీన్ని 1 to 10% వరకు మనం వాడుకోవచ్చు. గుర్తుంచుకోండి, మనం వాడేటటువంటి క్లీనింగ్ ఏజెంట్ ల్యాప్స్ కూడాను నురుగు వస్తుందండి. ఒకవేళ ఆ నురుగు సరిపోతుంది అనుకుంటే ఈ SLES వాడాల్సిన అవసరం లేదు. తర్వాత యాంటీ కేకింగ్, అంటే మనం తయారు చేసినటువంటి వాషింగ్ పౌడరు ఉండలు కట్టకూడదండి, పొడిగా ఉండాలి. దానికోసం జీ సాల్ట్, దీన్ని 10 to 20% వరకు వాడతాం. అంటే నేను ఇప్పుడు చెప్పే కెమికల్స్ అన్నీ కూడా తప్పనిసరిగా వాడాలండి. తర్వాత యాంటీ లంపింగ్ అంటే చిన్న చిన్న ఉండలుగా కట్టకూడదండి. దానికే మనం కామన్ సాల్ట్, జనరల్గా ఇంట్లో వాడే ఉప్పే వాడతారు. ఇది ఫ్రీ ఫ్లో అంటే పోవడానికి, అంటే పొడిగా ఉండడం కోసం, అలాగే బట్టలు కొనేటువంటి రంగులు పోకుండా ఉండడం కోసం ఈ కామన్ సాల్ట్ని వాడతారు. అంటే కామన్ సాల్ట్ దేనికంటే యాంటీ లంపింగ్, అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఫ్రీ ఫ్లో, పౌడర్ పొడిగా ఉంటుంది. అలాగే కలర్ సేఫ్, బట్టల యొక్క రంగు కూడా పోకుండా ఉండడం కోసం ఈ కామన్ సాల్ట్ వాడతారు. దీన్ని మనం 5 to 30% వరకు వాడచ్చు. ఇంతకన్నా ఎక్కువ మాత్రం కామన్ సాల్ట్ వాడద్దండి, బరకగా ఉంటుంది బట్ట, అందుకని ఎక్కువ మాత్రం దీన్ని వాడద్దు. 30% కన్నా ఎక్కువ వాడద్దు. ఆ తర్వాత తక్కువ రకం వాషింగ్ పౌడర్ అండి, ఖరీదు తక్కువ, అందుకని దీనికి డోలమైట్ అనే పౌడర్ వాడతారు. దీనివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఇది వాషింగ్ పౌడర్ యొక్క బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీన్ని 5 to 10% వరకు వాడుకోవచ్చు. ఇంతకన్నా ఎక్కువ మాత్రం దీన్ని వాడద్దండి. ఇంతకన్నా ఎక్కువ వాడితే ఇది బట్టల మీద తెల్లగా మరకల్లాగా వస్తుంది. అంటే గంజి ఎక్కువ పడితే గంజి మరకలు వస్తాయి కదా, అలాగే ఇది ఎక్కువగా మరకలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 10% కన్నా ఎక్కువ వాడద్దు. ఆ తర్వాత వీటితో పాటు కలర్ గ్రాన్యూల్స్, పెర్ఫ్యూమ్ మీ ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు. కలర్ గ్రాన్యూల్స్ 1% వరకు వాడుకోవచ్చు. అలాగే పెర్ఫ్యూమ్ 0.1 to 1% వరకు మీ ఇష్టం వచ్చిన పెర్ఫ్యూమ్ వాడుకోవచ్చు. ఓకే, ఈ నేను చెప్పినటువంటి ఈ కెమికల్స్ అన్నీ కూడాను మనం తయారు చేయాలనుకున్నటువంటి లో క్వాలిటీ లేదా తక్కువ బడ్జెట్, లో కాస్ట్ వాటిలో ఇందులో కంపల్సరీగా వాడాల్సిందేనండి. అది తక్కువ వాడతామో ఎక్కువ వాడతామో అనేది మీరు కొనే ఈ కెమికల్ యొక్క కాస్ట్ని బట్టి మీరు దాన్ని ఎంత ప్రైస్లో ఫిక్స్ చేయాలనుకుంటున్నారో, మీకు వచ్చే ప్రాఫిట్ అంటే అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఈ కెమికల్స్ వాడుకోవచ్చు. అది ఎంత వాడచ్చు అనేది నేను సెపరేట్గా మరొక వీడియో కూడా చేస్తాను. దానికి ఫార్ములా కూడా ఇస్తాను, 2-3 ఫార్ములాస్ కూడాను నేను తయారు చేసి మీకు ఇస్తాను. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.